యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. తాకి నడుపును, నీతి కరముచే తాకి నడుపుము. దేవుడే మా బలం, దేవుడే మా బలం, దేనికి భయపడం. ఆ దేవుడే మా బలం, దేనికి భయపడం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా 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 పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. అద్భుత దేవుడు, అద్భుత దేవుడు, సృష్టికరకుడు, యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. ఆ యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా 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 పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. నిజమైన దేవుడు, సత్యవంతుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడు, కాపాడువాడు, కునుకడు నిద్రించడు. ఆ కాపాడువాడు, కునుకడు నిద్రించడు. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత కలిసి పడుతున్నాం. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా పాడేదం ఆనంద ధ్వనితో. హల్లెలూయా హల్లెలూయా పాడేదం ఆనంద ధ్వనితో సాగేదం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. కలిసి పాడుతున్నామండి. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆనందగానముతో ఆర్భాటనాదము ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. పాడుతాం. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. కలిగించే నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికేదను. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికేదను. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. కలిసి పాడుకుందామండి. ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా సైన్యములకు అధిపతి అయినా యెహోవా
యుద్ధము యెహోవా కలిసి పాడుకుందాం. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన, విశ్వాసమునకు కర్తయైన. ఆమేన్. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకి, అద్భుత దేవుడు మనకుండా. ఆమేన్. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసు. ఆమేన్. హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము. కలిసి పాడుతున్నాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం. చేతులు దేవునారు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా. ఆమేన్. హల్లెలూయా. సాతానుపై
జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము ఆమేన్ హల్లెలూయా యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ The లేచి నిలబడదామండి. Let's all stand to our feet this morning as we worship God. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన యేసు నామము ఆమేన్ హల్లెలూయా సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన యేసు నామము యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు చేతులెత్తి ఆరాధించండి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మరోసారి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా Amen. Hallelujah. Hallelujah. ఏ తెగులు నీ గుడారము సమీపించెదయా అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా అందరూ కలిసి పాడుతున్నాం ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి ఏ తెగులు నీ గుడారము సమీపించెదయా అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి వాక్యముతో అనుదినం జయించెదము ఏ తెగులు నీ గుడారము సమీపించెదయ్యా అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ దేవుని కొరక
కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు. కదలకుండా స్థిరముగా ప్రయాస పాడేదాము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు. కదలకుండా స్థిరముగా ప్రయాస పాడేదాము. ఆమేన్. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదన్. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేది. కలిసిపడదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. హల్లెలూయా. చేతులు దేవుని ఆరాధిద్దామండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. Lord, we look unto you, God. We lift your name in this place, Father. We adore you, we honor you, Lord. We bless your name, Father, this morning. Oh, Jesus. Oh, Isaiah, Isaiah. Oh, we lift you up, we lift you up. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. కలిసి పాడు. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావను యేసయ్యా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్పువారు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా
బిగ్గరగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను యేసయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. ఓ యేసయ్యా, కలిసి పాడుకుందాం. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే యేసయ్యా, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే. అందరు కలిసి పాడుకుందాం. ఓ యేసయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే. ఓ యేసయ్యా, నీ కృపయే, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లే. మనకు స్వామి నీ కృపయే చాలు, నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి యేసయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. Oh, we worship you, Father. Prabhu, నీ కృపయే చాలును యేసయ్యా. This morning to us, we lift you up in this place, God. Oh, యేసయ్యా. So open our mouths and worship Him this morning. And the north is దేవుని స్తుతిద్దామండి, చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం this morning. It's a wonderful opportunity to lift Him up this morning, to thank Him, to praise Him. Oh, యేసయ్యా, యేసయ్యా. Thank you for all the wonderful things you have done in our lives, God. Oh, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును యేసయ్యా. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా.
all praise Him. అందరు నోరు తెరిచి తెలుసుద్దామండి. యేసయ్యా, యేసయ్యా, we call upon you, Father, this morning. Oh, glory to you, God. Your name is higher, Lord, this morning. You are seated on the highest throne, Jesus. Oh, we lift you up, we lift you up. You were the Word at the beginning, one with God the Lord Most High. Your hidden glory in creation, one revealing you are right. What a beautiful name it is. What a beautiful name it is. The name of Jesus Christ, my King. What a beautiful name it is. Nothing can stand against. What a beautiful name it is. The name of Jesus. What a beautiful name it is. What a beautiful name it is. The name of Jesus Christ, my King. What a beautiful name it is. Nothing can stand against. What a beautiful name it is. The name of Jesus. You didn't want a heaven without us, so Jesus, you brought heavens down. My sin was great, your love was greater. What could separate us now? What a wonderful name it is. What a wonderful name it is. The name of Jesus Christ, my King. Oh, what a wonderful name it is. Nothing can stand against. What a wonderful name it is. Oh, what a wonderful name it is. What a wonderful name it is. The name of Jesus Christ, my King. What a wonderful name it is. Nothing can stand against. What a wonderful name it is. The name of Jesus. What a wonderful name it is. What a wonderful name it is. The name of Jesus Christ, my King. Oh, church, let's sing it together. What a wonderful name. And nothing compares to this. What a wonderful name it is. The name of Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam. Oh, we lift you up, Father. Your name is greater. Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam. Let's sing it together, church. Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam. Ki jai Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam. Oh, we lift you up, Father, this morning. Your name is greater. Oh, and death could not hold you. The
filter before you. You silence the boast of sin and grave. Oh, the heavens are roaring the praise of your glory, for you are raised to life again. You have no rival, you have no equal, now and forever, God, you reign. Yours is the kingdom, yours is the King, yes, Father. Yours is the glory, yours is the name above all names. What a powerful name it is. What a powerful name it is. Well, church, let's sing it together. The name of Jesus Christ. Oh, what a powerful name. Your name is power. Oh, the name of Jesus Christ, my Jesus, my King. Oh, we worship you, God. We lift your name higher in this place. Your name is greater. Your name is wonderful. Your name is powerful, oh Father. Oh, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam ki jai. Oh, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam, Yeshu Naam ki jai. Yesu అసాధ్యుడవు నీవు యేసయ్యా, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక కలిసి పాడుకుందామని. రక్షక నీవేగా మా బలము, దేవా దేవా మా దాగు స్థలము నీవే యేసయ్యా, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే లిమ్రోకెదము జుంటేతే కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నాది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కుండల కన్నా చల్లని యేసుని నామము. యేసు యేసు యేసు. Come on, church. These are voices this morning. Oh, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు యేసయ్యా, నీకు సాటి లేరెవరు. రక్షక యేసయ్యా, రక్షక నీవేగా మా బలము, దేవా దేవా మా దాగు స్థలము నీవే యేసయ్యా, యేసయ్యా నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే నిమ్రోకెదము. So I will lift your name higher in this place, God.
bless your name, Father, this morning. Lord, as we continue to worship you, Lord, speak into our lives, Father, this morning. Change our lives, God. Thank you for the gift of salvation, O Lord. I'm unworthy, O Lord, before you, Lord. Oh, Yesaya, నీ కృపయే చాలును యేసయ్యా నాకు this morning. And we bless your name, Father, this morning. Speak to us, lead us and guide us, O Lord, Master. We praise you, Father. In Jesus' precious mighty name I pray. And we all say Psalm 65 కీర్తనలు 65ని మనందరం కలిసి స్వరమెత్తి చదువుకుందాం. నేను చదువుతుండగా మీరు నాతో కూడా కలిసి మీరు చదవలసిందిగా నేను మనం చేస్తాం. ఆల్ ఓపెన్ అవర్ బైబిల్స్, రీడ్ టుగెదర్. అందరూ కూడా మన బైబిల్స్ తెరుచుకొని మనము అందరం కూడా ఒకే స్వరముతో పెద్దగా బిగ్గరగా మనం చదివి దేవుని మనం మహిమపరుస్తాం. ప్రైజ్ అండ్ వర్షిప్ ది లార్డ్. Psalm 65 చదువుకుందాం. కీర్తనలు 65. దేవా, సియోనులో మౌనంగా నుంట నీకు స్తుతి చెల్లించుటయే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవి. మా అతిక్రమల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. నీ ఆవరణలో నివసించున్నట్లు నీవేర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రముల మీద ఉన్న వారికి ఆశ్రమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడై తన శక్తి చేత పర్వతం స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ చూచి క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదురు. ఉదయ సాయంత్రములు ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేర్చున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత దానికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను చదును చేయుచున్నావు. వానజలుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆస్వాదించున్నావు. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారం వెదలుచలుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించున్నవి. కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ప్రైజ్ లార్డ్. చదవని వాక్యాన్ని ప్రభు దీవించి ఆస్తించును గాక. దేవునికి స్తోత్రం. దేవనామానికి మహిమ కలుగును గాక. అండ్ ప్రైజ్ లార్డ్. ఉదయకాలం మరొకసారి ప్రభు సన్నిధిలో ఉండి ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మనం దేవుని మనం స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన పరుస్తాం. సచ్ ఎ బ్లెస్సింగ్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ దిస్ మార్నింగ్. ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదకరం. ఉదయకాలం నేను చూస్తూ ఉంటే వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ ఫర్ అస్ యాజ్ ఎ చర్చ్ ఫ్యామిలీ. కుటుంబంగా విర్ ఆల్ స్ప్రెడ్ ఇంటర్నేషనల్లీ. ఉదయకాలం మన సంఘానికి చెందిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ లైక్ అమెరికా, అబుదాబి. దే ఆర్ ఆల్సో వాచింగ్ అవర్ సర్వీస్. నేను చూశాను ఉదయకాలం. దే ఆర్ ఆల్ వాచింగ్ అవర్ మార్నింగ్ సర్వీస్ ఫ్రమ్ USA. I think Asha and Sampath, they are watching our service now. Also Shama, Ajay, they are watching from US. Also we have Sravan watching from Abu Dhabi. వాళ్ళు దూరంగా ఉన్నా సరే we feel close together by spirit of the Lord. దేవుని ఆత్మ చేత మనం ఒకటే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. When I saw they put the message, God bless them. దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆస్తించును గాక. ఈ ఉదయకాలం మరి కొంతసేపు మనం వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. I was praying and asking God, what should I be sharing this morning as a teaching from God's word. దేవుని యొక్క వాక్యం నుంచి కొంత వాక్య జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. అయితే విశ్వాసులుగా, దేవునికి బిడ్డలుగా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటంటే వీఆర్ ఆల్ ఇన్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్, ఏ బ్యాటిల్. మనందరం కూడా ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తుని వెంబడిస్తూ దేవుని బిడ్డలుగా ఉన్నారో వారందరూ కూడా ఒక విధమైనటువంటి ఆత్మీయ పోరాటంలో ఉన్నామని మనం తలంచాలి. వీఆర్ ఇన్ ఏ వార్ఫేర్, వీఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ బ్యాటిల్. ఒక ఆత్మ సంబంధమైన పోరాటం. మనందరం యుద్ధం చేస్తున్నాం. క్రైస్తవులు, విశ్వాసులు
ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక యుద్ధంలో ఉంటున్నాడు. అంటే ఎవరితోనో యుద్ధం చేయడం కాదు, కానీ బైబిల్లో మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి ఇక విషయాలు మనం చూస్తాం. ఇక్కడ చెప్తున్న 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయనిచ్చురింతురో వాటిని చేయకుందురు. 5:18 వచనంలో, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారవత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయులు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఆత్మ సంబంధమైన పోరాటాన్ని గురించి పౌలు ఈ గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ద బ్యాటిల్ దట్ క్రిస్టియన్స్ గో త్రూ, ఎస్పెషల్లీ ద బిలీవర్స్, విశ్వాసులు ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఈ యొక్క పోరాటం ఏంటంటే, ఈ యొక్క యుద్ధం అనేది మనుషులతో కాదు, కానీ ఇది ప్రతి వ్యక్తి తనలోనే తను అంతరంగములో కలిగి ఉన్నటువంటి ఒక పోరాటంగా మనం చూస్తున్నాం. ఇదేంటంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక యుద్ధం ఉన్నది. ఆత్మకును శరీరమునకును ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నది. ఇదే మనం చూస్తున్నాం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. దెర్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద ఫ్లెష్. ఇక అదే ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. మనది చూస్తే ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించిన ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి నిశ్చింతురో వాటిని చేయకుందురు. లెట్స్ సీ హియర్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ వర్డ్, దిస్ ఉదయకాలం. మీరు ఏమి చేయాలని నిశ్చయించుకుంటున్నారో దాన్ని మీరు చేయలేకపోతే, నాట్ ఏబుల్ టు డూ వాట్ యు వాంట్ టు అకంప్లిష్, వాట్ యు వాంట్ టు డూ. నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నావో అది కొన్నిసార్లు అసాధ్యంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే పౌలు ఈ విషయాన్ని వాళ్ళకు రాస్తున్నాడు. కారణం ఏంటంటే దెర్ ఇస్ అ బ్యాటిల్, దెర్ ఇస్ ఒక ఆత్మీయ పోరాటం అనేది ప్రతి ఒక్క మనిషి అంతరంగంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ రాయబడింది, ఇది ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. వీ హ్యావ్ ఎ డిజైర్, మనకు కోరికున్నది, ఆశ ఉన్నది. ఎందుకంటే వీ వాంట్ లివ్ ఎ గుడ్ లైఫ్, ఒక మంచి జీవితాన్ని జీవించాలని కోరిక, ఆశ. దేవుని కొరకు ఒక మంచి జీవితము, ఒక దీవించబడిన, ఆశీర్వదించబడిన ఒక మంచి జీవితం జీవించాలని మనం కోరుకుంటాం. కానీ అనేకసార్లు ఇది ఒక పోరాటంగా ఉన్నది. నాట్ ఏబుల్ టు లివ్ లైక్ వీ విష్. మనం కోరిన విధంగా మనం చేయలేకపోతూ ఉన్నాం. ఈ యొక్క పత్రిక మనం చూస్తే గలతీయుల సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. ఇంకా మన రోమిలికి రాసిన పత్రికలు కూడా మనం చూస్తే కొన్ని విషయం పౌలు తన వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు కూడా తను చెప్తూ ఉన్నాడు. ఈ షేరింగ్ ఫ్రమ్ హిస్ పర్సనల్ లైఫ్. పౌలు గురించి మనకు తెలుసు, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఈ వాజ్ అ గ్రేట్ అపోస్తల్, కడమ అపోస్తలుగా పిలువబడుతున్నాడు. అందరికన్నా ఎక్కువగా ప్రభు యొక్క సేవ చేసిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన చిన్న ఆసియా మొత్తం ఇదంతా కూడా ప్రయాణం చేసి సువార్తను అనేకమైనటువంటి ప్రాంతాలకు, ఐరోపా ప్రాంతము, చిన్న ఆసియా ప్రాంతం ప్రయాణాలు చేసి ఆయన పలు చోట్ల ఆయన సంఘాలు స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అపోస్తలుడుగా అనేక సంఘాలను స్థాపించిన వాడుగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు గొప్ప త్యాగంతో జీవించినటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ అకంప్లిష్డ్ మెనీ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. అయినా కూడా ఆయన తన యొక్క అనుభవాన్ని చెప్తూ ఏం చెప్తున్నాడంటే మనం చదువుదాం. ఆ యొక్క వాక్య భాగాన్ని కూడా మనం రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నది.
17వ వచనం మనం చూస్తే, కావున ఇకను 16వ వచనం దయచేసి 16th verse, ఇచ్చయింపనది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. See how he is confessing. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. నా శరీరం మంచిది ఏది నివసింపదని ఎరిగి ఉన్నాను. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. మేలైనది చేయాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, పౌలు తన వ్యక్తిగత జీవితంలో ఒక అనుభవం చెప్తున్నాడు. గొప్ప సేవకుడు, దేవునికి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి, అనేక సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి, ప్రభు కొరకు ఎంతో త్యాగంతో జీవించిన వ్యక్తి తన అంతరంగంలో తనకున్నటువంటి పోరాటాన్ని గురించి తనే తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏం చెప్తున్నట్టే, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. మంచి చేయాలని, మేలు చేయాలని కోరుకుంటున్నాను కానీ నేను దానిని చేయలేకపోతున్నాను. పౌలు చెప్తున్నటువంటి మాట అండి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. తర్వాత మనం చూస్తున్నాము, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఏది మేలు చేయాలను అది చేయలేకపోతున్నాను. నేను ఏదైతే చేయకూడదు అనుకున్నానో ఆ కీడుని నేను చేస్తున్నాను చెప్తాను. ఏది నేను చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను, ఏది నేను చేయకూడదు అనుకున్నానో దాన్ని చేస్తున్నానని చెప్తున్నాడు. చూడండి ఎంత, నేను కోరిన దానిని చేసినడలా దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. చూసారండి, నా యందున్నటువంటి పాపమే కానీ నేను కాదు అని చెప్తున్నాడు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. కాబట్టి మేలు చేయగోరు నాకు, మేలు చేయాలన్నటువంటి ఆశపడుతున్నటువంటి నాకు ఏం జరుగుతుందంటే కీడు చేయుట కలుగుచున్నది. నేను మేలు చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, కీడు చేస్తున్నాను. మంచి చేయాలని కోరుకుంటున్నాను కానీ నేను చెడు చేస్తున్నాను. అంత గొప్ప భక్తుడు తను చెప్తున్నటువంటి మాట అంటే, గలతీల్లో మనం చూసి ఉంటున్నాము ఆత్మ సంబంధమైన పోరాటం ఏ విధంగా ఉంటుందో అక్కడ మనం ధ్యానిస్తాము ఈ సమయం ముందు. అయితే ముందుగా పౌలు తన జీవితంలో చెప్పేటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కీడు చేయట కలుగుతున్నది ఒక నియమము నా యందు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. తను ఏం చెప్తానంటే, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను. ఆయన బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అని గురించి కొత్త నిబంధనలో అనేక పత్రికల్లో తను రాస్తున్నాడు. బాహ్య పురుషుడు అంటే శరీరం, అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను. దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని చదివితే మన ఆత్మ ఆనందిస్తుంది, అది సంతోషం కలుగుతుంది. అది తను చెప్తున్నాడు. అయితే వేరొక నియమము నా అవయములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు ఆ అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకున్నది. తను ఏం చెప్తున్నంటే, మరి ఒక నియమము నా జీవితంలో ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. అదేంటంటే, నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సున్నటువంటి ధర్మశాస్త్రముతో పోరాడు. మనస్సు గురించి చెప్తున్నాడు. ద మైండ్, మనస్సు ధర్మశాస్త్రం పోరాడుచు నా అవయములోనున్న పాప నియమనకు నన్ను చెరబట్టుచున్నది. ఇక్కడ తను చూసి హౌ పవర్ఫుల్ ద ఫ్లెష్, శరీరం అనేది ఎంత బలమైనదో తను చెప్తూ ఉన్నాడు. తర్వాత చిట్ట చివరకు ఏం చెప్తానంటే, ఆయన ఏం చెప్తుంటే, నేను మేలు చేయాలనుకుంటాను చేయలేకపోతున్నాను, ఏది చేయాలనుకుంటున్నది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నది చేస్తున్నాను అని చెప్పి చిట్ట చివరిలో ఏం చెప్తున్నట్టే ఆయనే 24వ వచనంలో మనం చూస్తే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని చెప్తున్నాడు. చూడండి పౌలు, నేను ఎంత ఐఎమ్ అన్ అన్ఫార్చునేట్ పర్సన్, నేను దౌర్భాగ్యుడును, ఐఎమ్ అన్ అన్ఫార్చునేట్ పర్సన్, నేను దౌర్భాగ్యుడుగా ఉంటున్నాను అని చెప్తున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను,
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఆయనే తను ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇలాంటి హూ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ డెత్, ఈ మరణకరమైనటువంటి శరీరము నుండి ఎవరు నన్ను విడిపించు. హూ కెన్ సెట్ మీ ఫ్రీ, హూ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ డెత్, మరణించేటువంటి శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు. కాబట్టి ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను. తన వ్యక్తిగత జీవితాన్ని గురించి తను చెప్తూ ఉన్నాడు. తను చెప్తూ ఒక ఆత్మ సంబంధమైన పోరాటం తన జీవితంలో కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గలతీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో వి సీ ద సేమ్ థింగ్. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరచ్చను నెరవేర్చరు. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు వాక్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించినాడు. మనము ఆత్మ శరీరమై ఉంటూ ఉన్నాం. ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ రెండు ఎప్పుడు విరోధముగా ఉన్నవి. ఒకదానికొకటి పోరాటము జరుగుతున్నట్టుగా, జరిపించుకున్నట్టుగా, పోరాడుతున్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉందన్నమాట. అదే మనం ఇక్కడ చదివితే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయ నిశ్చింతురో వాటిని చేయకుందురు. దెర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాటిల్ విత్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన పోరాటం అనేది ఉన్నది. మనకు ఆశ, కోరిక, ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, దేవుని వాక్యాన్ని ధ్యానించాలనుకుంటాం, చర్చ్కి వెళ్ళాలనుకుంటాం, ఒక మంచి జీవితం జీవించాలనుకుంటాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలనుకుంటాం, ప్రార్థన అయినా కూడా కొన్నిసార్లు ఇలాంటి కార్యక్రమాలు మనం చేయలేకుండా పోతూ ఉంటాం. ఏది చేయకూడదు అనుకుంటామో వాటిని చేస్తూ ఉంటాం. ఇది కారణం ఏంటంటే స్పిరిట్, ఆత్మకును శరీరానికి ఉన్నటువంటి ఈ పోరాటమే దానికి కారణముగా ఉన్నది. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే స్పష్టంగా ఆత్మ సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన క్రియలు ఈ అధ్యాయంలోనే స్పష్టంగా అన్ని కూడా రాయబడినట్టుగా మనం ఉన్నవి మనం చూస్తాం. అయితే ముందుగా ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒక అమెరికాలో, అక్కడ అమెరికా అనేది అందరూ పలు దేశాల నుండి వెళ్ళి అక్కడ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా యూరోప్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఈ ప్రాంతాల నుండి వారు అక్కడికి వలసపోయిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అదే సమయంలో ఇతర ప్రాంతాల నుండి అప్పటికే అక్కడ ఒక చెప్పుకోవాలంటే ఒక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనాగరికులు, వాళ్ళని ఏమని పిలుస్తారంటే రెడ్ ఇండియన్స్ అని పిలుస్తారు. ఇంకో పేరు ఏంటంటే నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తారు అనమాట. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఆ దేశంలో ఉన్నవారు వాళ్ళు అనమాట. వాళ్ళు నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తారు. వాళ్ళు కూడా మన దేశంలో రిజర్వేషన్ లాగానే వాళ్ళు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట. అయితే ఆ రెడ్ ఇండియన్స్ అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో వాళ్ళని. ఈ మధ్యలో ఒక మిషనరీ గారు వెళ్ళి దేవునికి సేవ చేశాడంట. ఆయన వారు దేవుని ఎరగనట్టు ప్రజలుగా ఉంటే వారందరికీ సువార్తను చెప్పి అనేక మంది మార్చబడ్డారు, దేవుని తెలుసుకున్నారు, వాళ్ళు రక్షించబడ్డారు, ప్రభుని యేసుక్రీస్తుని ఆరాధించడం మొదలుపెట్టారు అనేక మంది. ఈ యొక్క మిషనరీ అక్కడ కొంతకాలం ఉండి వారి మధ్యలో సేవ చేసి ఆయన తిరిగి తన స్వదేశానికి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు వారికి వారి జాతిలోనే ఒకరిని నాయకులుగా నియమించి, మీరు ఈ విధంగా ఆరాధన మీరు చూసుకోండి, ప్రజలను మీరు చూసుకోండి అని అప్పచెప్పి సేవలో ఆయన అభిషేకించి సేవకునిగా నిలబెట్టి ఆయన వెళ్ళిపోయినాడు. చాలా కాలానికి తిరిగి ఆయన అక్కడికి వచ్చాడంట. ఎస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. చాలా ఒక 30 సంవత్సరాల తర్వాత, అయ్యో ఈ ప్రజలు, నేను సేవ చేసిన ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలి అని చాలా కాలానికి తిరిగి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆయన సంతోషించినాడు. అక్కడ చక్కగా ఆరాధన జరుగుతుంది, ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు, అనేక మంది రక్షించబడి ఉన్నారు, గొప్ప సేవ వారి మధ్యలో జరగడం ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆ నడిపించే వ్యక్తిని ఎవరినైతే ఆయన అభిషేకించి సేవకుడిగా నిలబెట్టినాడో ఆయన వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడంట. ఏమడిగాడంటే, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు. హౌ ఆర్ యూ డూయింగ్ అని అడిగాడంట. ఆయన ఒక జవాబు చెప్పాడంట. ఏం చెప్పాడంటే, అయ్యా నేను ఇంతకాలము ప్రజలు నడిపిస్తూ సేవ చేస్తూ ఉన్నాను, అయితే ఒక రహస్యాన్ని నేను కనుగొనలేకపోతూ ఉన్నాను. అదేంటంటే నాలో ఒక గొప్ప పోరాటం జరుగుతున్నది అని అన్నాడంట. ఏంటంటే
సార్ నాలో 2 కుక్కలు ఉన్నాయని చెప్పాడంట. ఆయనలో 2 కుక్కలు ఉన్నాయని చెప్పాడంట. ఏంటంటే ఒకటేమో వైట్ డాగ్, అనదర్ వన్ ఇస్ అ బ్లాక్ డాగ్ అని అంట. ఒకటేమో నల్ల కుక్క, ఒకటేమో తెల్ల కుక్క అని చెప్పాడంట. ఈ 2 ఎప్పుడు చూసినా పోరాడుతున్నాయి, ఒకదానికి ఎప్పుడు కాళ్ళు ఊరికనే ఉండవు, ఒకటే ఫైటింగ్ చేస్తూ ఉన్నాయి, పోరాడుతూ ఉన్నాయి, తగులేసుకుంటూ ఉన్నాయి సార్. ఇది నేను గమనించిన నా జీవితంలో జరిగిన సంఘటన అని చెప్పాడంట. ఆ మిషనరీ అడిగాడంట, అలాగనా సరే ఏది ఏ కుక్క గెలిచిందని అడిగాడంట. ఏ కుక్క గెలిచిందని అడిగాడంట. గెలిస్తే ఆయన చెప్పాడు, సార్ నేను దేన్ని గెలిపిస్తే అది గెలుస్తూ ఉందన్నాడు. నేను దేనిని గెలిపిస్తే అది గెలుస్తుందంట. అంటే అది ఆత్మ శరీరానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. ఆత్మ సంబంధమైన విషయాలను మనం ప్రోత్సాహపరిచినప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలు మనకు సహకరించినప్పుడు, వాక్యము, ప్రార్థన, ఈ విషయాల్లో ఆత్మ బలపడుతూ ఉంటుంది. లేకుండా ఆత్మని విడిచిపెట్టి శరీరాన్ని మనం పోషిస్తూ, శరీర సంబంధమైన విషయాలు ఆలోచిస్తూ, శరీర సంబంధమైన కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇస్తే అది బలపడుతూ ఉంటుంది. కాబట్టి అదే విధముగా ప్రియమైన ఒక గొప్ప పోరాటం అనేది మనలో ఉంటూ ఉన్నది. ఇక్కడ మనం చూస్తే ఈ శరీరము, ఆత్మకు కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇవి ఏంటో స్పష్టంగా గళితులకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ చదివితే చెప్తున్నారు, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర సంబంధమైన కార్యాల గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడుతున్నాయి. ఏంటి శరీర సంబంధమైన కార్యాలు? ఇవన్నీ కూడా స్పష్టంగా బైబిల్లో మనకు రాయబడిన శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏంటంటే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదములు, విమతములు, అసూయలు. దిస్ ఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ ఫ్లెష్. శరీర సంబంధమైన కార్యాలు ఇవన్నీ కూడా. క్రోధములు, నేను 5వ అధ్యాయం గళితులకు రాసిన పత్రిక నేను 21వ వచనం నేను చదువుతున్నాను. అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అయితే ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆత్మ సంబంధమైన కార్యాలు కొన్ని ఉన్నాయి. శరీర కార్యాలు మనం చూసినా ఆత్మ సంబంధమైన కార్యాలు ఏంటంటే అవి మంచి కార్యాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఆత్మ సంబంధం కార్యాలు ఆత్మ ఫలాలుగా చెప్పబడుతున్నాయి. ప్రేమ, సంతోషము, విశ్వాసము, సాత్వికము. చూడండి, ఒక్కొక్క గుణాల గురించి మనం చూస్తే ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన జీవితంలో విశ్వాసులుగా ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవారుగా మనము ఉండాలి. దేవుడు మరి బైబిల్లో క్రొత్త నిబంధనలు మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా దేవుడు ఆత్మ ఫలాలు ఇచ్చినాడు. తర్వాత ఆత్మ వరాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఆత్మ వరాలు కూడా దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మిక వరాలు ఇవేంటంటే స్వస్థ వరం, ప్రవచన వరం, మరి భాషలతో మాట్లాడే వరం, బుద్ధి జ్ఞానములు తెలియజేసే వరం, అనేకమైనటువంటి ఉపకారములు చేయే వరాలు. ఇవన్నీ కూడా ఆత్మ వరాలను దేవుడు ప్రజలకు అనుగ్రహించినాడు. అయితే ఇక్కడ మనం ఆత్మ ఫలాలు మనం చూస్తున్నాం. రేపు దేవుడు మనుషులకు తీర్పు తీర్చేటప్పుడు ఆత్మ వరాల గురించి కాదు, కానీ అంటే నీకు సోపోతే నీకు ప్రవచన వరం ఉన్నిందా, లేకపోతే ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, ఈ వరాల గురించి కానీ ఫలాల గురించే దేవుడు తీర్పు తీరుస్తాడు. మానవులకి తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఫలాల గురించి దేవుడు తీర్పు తీస్తాడు. మనలో ప్రేమ ఉన్నిందా, సాత్వికం ఉన్నిందా, వినయం ఉన్నిందా, సమాధానం ఉన్నిందా, సంతోషం ఉన్నిందా, వీటి గురించి. కాబట్టి మనము ప్రయాసపడాల్సింది ఏంటంటే ఆత్మ ఫలాలు కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. ఈ ఆత్మ ఫలాల్లో ప్రాముఖ్యమైనది మనం చూస్తే మొట్టమొదటిగా ప్రేమ మనం చూస్తున్నాం. చూడండి, ఆత్మ ఫలం ఏమన్నదిగా ప్రేమ. చూడండి, లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రేమ అనేది
ఒక విశ్వాసికి ఉండాల్సింది దేవునికి ప్రేమ చేత మన హృదయం అనేది నింపబడి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. అందుకే బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం అనుకుంటారు చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఇక్కడ చూద్దాము, అన్నిటికైనా ప్రాముఖ్యమైన విషయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడిందంటే, మనుష్యుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. చూడండి, అంటే దేవుడిచ్చేటువంటి వరాల్లో స్వస్థత వరం ఉంటుంది, ప్రవచన వరం ఉంటుంది, భాషలు మాట్లాడే వరాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడు ఇవన్నీ కూడా వరాలు ఉంటాయి. అయితే వాటి కంటే ఇక్కడ ఏం చెప్పబడుతున్నారంటే, మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. చూడండి, మ్రోగెడు కంచు అది చాలా శబ్దం చేస్తుంది అండి. గణగణలాడు తాళమునై ఉందును, అది చాలా శబ్దం చేస్తుంది, అంటే గంభీరంగా శబ్దం చేస్తుంది. అయితే దీనికంటే కూడా ప్రేమ లేకపోతే మనము ప్రయోజనం అనేది లేదు. మాట్లాడిన ప్రేమ లేని వాడైతే మ్రోగుడు కంచును గనగలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరములు కలిగి, 2వ వచనంలో ప్రవచించు కృపావరములు కలిగి మర్మములను జ్ఞానమంతు ఎరిగిన వాడైనను, కొండలు పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను. ఇవాళ చూడండి, మనం చూస్తున్నాం ఇక్కడ, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. అంత గొప్ప విశ్వాసం అన్నా సరే, కొండలను పెకలించేటువంటి విశ్వాసం కలిగి వాడినైనా సరే, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును అని చెప్తున్నాడు. బీదల పోషణ కొరకు, అంటే ప్రేమకు ఉన్నటువంటి విలువను గురించి మనం చూస్తున్నాం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనము లేదు. కొన్ని గొప్ప కార్యాలు చేసినా సరే హృదయంలో నిజమైనటువంటి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును అని చెప్పబడుతుంది అన్నమాట. ప్రేమ గురించి గుణాలు, మన ప్రేమకున్న గుణాలు ఏంటో తెలుసండి. ఇక్కడ ప్రేమ కలిగి ఉన్నామంటే దానికి ఉన్న గుణాలు ఏంటంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. దీర్ఘకాలము సహింపు అనేది ప్రేమ కాదు. ఎవరైతే నిజంగా ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు సహిస్తారు. తర్వాత మనం చూస్తున్నాము, దయ చూపిస్తారు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ దీర్ఘకాలము సహించును, ఎంతకాలమైనా సహిస్తుంది. దేవుడు అలాంటి వాడే, శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమకు అంతు అనేది లేనే లేదు. ఆకాశం కంటే ఉన్నతమైనది, సముద్ర అగాధము కంటే లోతైనది దేవునికి ప్రేమ. ఆ ప్రేమనే మానవుల్లో మనలో ఉంచి ఉంటున్నాడు. కాబట్టి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రేమ కలిగినట్టు వారుగా ఉండాలని దేవుని వాక్యంలో మనం హెచ్చరించబడుతున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు. ప్రేమ కలిగిన వారు డమ్మంగా ఉండరండి, డమ్మంగా ప్రవర్తించరు. వాళ్ళు నిజమైన ప్రేమ కలిగిన వారు డమ్మంగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. ఉప్పొంగదు అంటే నాట్ పఫ్డ్ అప్, ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకోదు, నాట్ సెల్ఫిష్. ప్రేమ ఉందంటే ఆ ప్రేమ కలిగిన వారు సెల్ఫిష్గా ఉండరు, స్వార్థపూరితంగా వారు ఉండరు. ఇతరుల యొక్క అవసరాలను చూస్తారు, ఇతరుల యొక్క మేలు, ఇతరుల యొక్క క్షేమము చూస్తారు. నిజంగా ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే ఇతరుల యొక్క క్షేమం వారు చూస్తారు. త్వరగా కోపపడదు. ప్రేమ కలిగిన వారికి షార్ట్ టెంపర్ అనేది ఉండనే ఉండదు. కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది కదండి. నిజంగా ప్రేమ ఉంటే అది ఆ షార్ట్ టెంపర్ని అణిచివేస్తుంది. కొంతమందికి చాలా తొందరగా కోపం అనేది వస్తూ ఉంటుంది.
నిజంగా దేవునికి ప్రేమను మనం కలిగి ఉన్నామంటే, ఈ ఆత్మ ఫలాలు మనం కలిగి ఉన్నామంటే, ఈ గుణాలు, చెడు గుణాలు మనలో ఉండదు. కాబట్టి ఇక మనం చూస్తున్నాం, త్వరగా కోపపడదు. దేర్ విల్ నాట్ బి యాంగర్ ఇన్ దెమ్. అపకారమును మనసులో ఉంచుకొనదు. ఎవరన్నా మనకు కీడు కలిగజేస్తే ఆ యొక్క కీడుని ఎప్పుడు మన మనసులో ఉంచుకోం, తీసేస్తాం. కొన్నిసార్లు ఎవరో ఏదో పొరపాటునో తెలుసో తెలియక ఏదో మనకు కష్టం కలుగు చేసినారు, ఏదో ఒక మనకు నష్టం కలుగు చేసినారు. వాళ్ళకి తెలిసి చేసినారా తెలియకుండా చేసినారా, ఏదో విధంగా ఏదో ఒక చిన్న కీడు మనకి కలిగిందనుకో ఒక వ్యక్తి ద్వారా, మనం వాళ్ళు మర్చిపోం. జీవితాంతం ఈ వ్యక్తి ఇటు చేసినాడు, ఈ వ్యక్తి ఇటు చేసినాడు, ఈ వ్యక్తి ఇటు చేసినాడు మనం అనుకుంటూ ఉంటాం. అపకారం మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషింపగా సత్యమునందు సంతోషించును. దుర్నీతి విషయమై సంతోషింపడక అంటే దుర్నీతి, చెడు విషయాల్లో ఎలాంటి సంతోషం అనేది వాళ్ళు అనుభవించరు. దే విల్ నాట్ టేక్ ఎనీ ప్లెజర్ ఇన్ బ్యాడ్ థింగ్స్. చెడు కార్యాల్లో ఎలాంటి సంతోషం అనేది వారికి ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తారు. వాట్ ఈస్ ట్రూత్? సత్యమందు వారు ఆనందించేవారుగా ఉంటారు. అన్నిటినీ తాలును, సమస్తాన్ని వాళ్ళు సహిస్తారు, ప్రేమ గలవారు. అన్నిటినీ నమ్మును, ట్రస్టింగ్ ఎవ్రీబడి. అకార్డింగ్ టు బైబుల్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని మనము నమ్మును. అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అన్నిటిని నిరీక్షించి అన్నిటి ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముగానే నిర్ధకమగును. ఇక్కడ మనం చూస్తున్నాము, 13వ వచనం చదువుతున్నాను నేను, గమనించండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఆఖరికి నిలిచేది మూడే. ఈ మూడు ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనవి, మనుషులకు, విశ్వాసులకు చాలా అవసరమైనది మూడే. ఒకటేంటంటే విశ్వాసము, రెండవది నిరీక్షణ. నేను 13వ వచనం చదువుతున్నాను. 13వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడే ఆఖరికి నిలిచేది. ఇవి చాలా ప్రాముఖ్యమైనది మూడు. విశ్వాసం, ఎందుకంటే మనకు క్రైస్తవ జీవితమే విశ్వాస జీవితం. వి లివ్ బై ఫెయిత్. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ ఒక్క మాట మీద ఆధారపడే ఈ ప్రొటెస్టెంటిజం అనేది బయటకు వచ్చింది రోమన్ క్యాథలిక్ల నుండి. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. క్రైస్తవ జీవితమే మన విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం, విశ్వాసంలోనే మనం జీవిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం విమోచించబడ్డాం. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది నిరీక్షణ. నిరీక్షణ లేకపోతే నోబడి కెన్ లివ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన నిరీక్షణ, ఏదో భవిష్యత్తులో జరగబోతుంది. ప్రతి ఒక్కరి నిరీక్షణ అనేది ఉండాలి వారి జీవితంలో. దేర్ హ్యాస్ టు బి ఎ హోప్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఎందుకు ఈ రోజుల్లో చాలామంది వారి జీవితంలో నిస్పృహులై, నిరుత్సాహంతో వారి జీవితాన్ని కూడా మరి ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే వాళ్ళు ది కెనాట్ విన్ అనేసి అయితే కారణం వాళ్ళ జీవితంలో దెర్ ఇస్ నో హోప్. వాళ్ళకి నిరీక్షణ అనేది లేకుండా. కాబట్టి నిరీక్షణ లేకుండా పోవడం అనేది చాలా ప్రమాదకరం. నిరీక్షణ కలిగి ఉండి మస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్ అండ్ వి మస్ట్ హ్యావ్ ఎ హోప్. నిరీక్షణ కలిగి ఉండాలి. తర్వాత ప్రేమ. ఈ మూడు అన్నిటికన్నా చాలా శాశ్వతమైనవి. ఈ మూడిట్లో కూడా బైబిల్ ఏం చెప్తుందంటే ఈ ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ మూడిట్లో కూడా టాప్ ఏంటంటే ప్రేమను మనం కలిగి ఉండడం. సో లవ్. అందుకే దేవుడిలో ఉన్నదే గుణం, గొప్ప గుణం ఏంటంటే ఆయన ప్రేమమయుడే ఉంటున్నాడు. ఆయన వద్ద నుండే ఆ ప్రేమ అనేది మనకు వచ్చి ఉంటున్నది. ద లవ్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రేమ మన జీవితంలో ఆయన ఇచ్చి ఉంటున్నాడు.
అది శాశ్వతమైన ప్రేమ. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన్ని మనం ప్రేమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ, ఆత్మ ఫలాల్లో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపమని ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు మనం ఇంకా పాపులమై ఉండగా తన ప్రేమను బట్టి ఈ లోకానికి వచ్చి మన ఎడల ఆయన సిలువలో మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి ఉంటే ఏది సమస్య ఉండదు. దేర్ హ్యాస్ టు బి ఎ లవ్. చర్చిలో అయినా మన కుటుంబాలన్నా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే దెర్ ఇస్ అ ఫాల్స్ లవ్. సరైనటువంటి నిజమైనటువంటి ఫేక్ లవ్ ఈ రోజుల్లో. అదే నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండడం అనేది అది ఎంతో గొప్పది. కాబట్టి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం కలిగి ఉండాల్సింది ఆత్మ సంబంధమైన ఫలాలు మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళారు, అవి మనం పెంపొందింపు చేసుకోవాలి. ఈ ప్రభువా నాకు ఈ ఆత్మ ఫలాలు మనం ఎదిగింపు చేసుకోవాలి. ఈ ఫలాలు మనం ఫలించాలి. ప్రియమైన వాళ్ళారు, ఈ ఫలాల్లో ప్రాముఖ్యమైన మొదటిది ప్రేమగా మనం చూస్తాం. ఇట్స్ లవ్ ఆఫ్ గాడ్. ఇది దేవునికి ప్రేమగా. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. తర్వాత మనం చూస్తున్నాము సంతోషం, టు బి హ్యాపీ. సంతోషంగా మన సంతోషం కూడా ఇది ఒక గుణం. దిస్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని ఎవరైతే మనము మన జీవితం ప్రభు ఎడల, దేవుని ఎడల యథార్థంగా మనం ఉన్నామో, వి విల్ బి హ్యాపీ. మనం సంతోషంగా మనము ఉంటాము. దేనికి బానిసలు కాకుండా విడిపించబడిన వారుగా, రక్షించబడిన వారుగా ఉంటే గొప్ప రక్షణ ఆనందం అనేది మనకు ఉంటుంది. రక్షించబడిన వారుగా ఉంటుంది. దర్ ఇస్ ఎ జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం అనేది మనకు ఉంటుందన్నమాట. మనకున్న ఆనందంలో కన్నా గొప్ప సంతోషం ఏంటంటే మనం రక్షించబడిన వారుగా మనం ఉంటూ ఉన్నాం. అదే గొప్ప ఆనందం, అదే గొప్ప మనకు సంతోషంగా ఉంటుంది. ఇది ఆత్మ ఫలాల్లో ఒక ఫలంగా మనం చూస్తున్నాం, సంతోషం. తర్వాత సమాధానం. ఇది కూడా ఆత్మకు ఉండవలసిన గుణాలుగా మనం చూస్తున్నాం. సమాధానం, హ్యావింగ్ ఎ పీస్. సమాధానం అనేది ఈజ్ సంథింగ్ గాడ్ కెన్ గివ్ టు అస్. ఇది దేవుడు మనకి. ఎందుకంటే యేసయ్యను గురించి బైబిల్ ఏం చెప్తాడు? ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్తగా ఉంటూ ఉన్నాడు. యేసయ్య తన శిష్యులకు అప్పుడప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మీకు సమాధానం కలుగునుగాక అని దేవుడు చెప్పి ఉంటున్నాడు. సమాధానం మనం కలిగి ఉండదు. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ కెనాట్ బై. ఇట్ కమ్స్ టు అస్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని ఎద్దున మనకు వచ్చేది. ఇది మనం మార్కెట్లో, షాపుల్లో సమాధానం కొనుక్కునేది కాదు. ఇది దొరికేది కాదు. అలాంటి ఎవరైనా కలిగి ఉండొచ్చు. పేదవాడైనా, గొప్పవాడైనా, చదువుకున్నవాడు, చదువులేడైనా, ఎవరైనా సరే సమాధానాన్ని కలిగి ఉండవచ్చు. అది దేవుని ఎద్దున మనకు వస్తున్నది. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. తర్వాత ఆత్మ సంబంధమైన ఫలాల్లో ఒక గుణం ఏంటంటే దీర్ఘశాంతము. అంటే సహించేటువంటిది, శాంతం కలిగి ఉండదు. దీర్ఘశాంతం మనము కలిగి ఉండడం అన్నమాట. ఇది ఆత్మ ఫలాల్లో ఒక ఫలంగా మనం చూస్తున్నాం. తర్వాత దయాలత్వము, అంటే దయ చూపించడము. కైండ్ హార్ట్ కలిగి ఉండడం అనేది గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదకరం. ఈజ్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అది ఆత్మ ఫలాలుగా మనం చూస్తున్నాం. కైండ్నెస్, ఒకరి ఎడల ఒకరు దయ చూపించడము, పేదవారి ఎడల దయ కలిగి ఉండడము. హ్యావింగ్ ఎ కైండ్నెస్ టువర్డ్ ద పీపుల్ హు ఆర్ అన్వర్ది. అభాగ్యులు, అర్హత లేని వారి ఎడల దయ చూపించడము, అది కైండ్నెస్గా మనం చూస్తాం. ఇది కూడా ఆత్మ సంబంధమైన ఫలాల్లో ఒక ఫలముగా ఉంటూ ఉన్నది. దీర్ఘశాంతం, దయాలత్వం. మంచితనము, గుడ్నెస్, మంచితనం. నాట్ ద బ్యాడ్ థింగ్స్ బట్ హ్యావింగ్ ఎ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. మంచితనము. తర్వాత విశ్వాసము కూడా ఆత్మ ఫలాల్లోకి వచ్చేసింది. చూడండి ఇక్కడ, ఫెయిత్ హెస్ కమ్ యాజ్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలాలుగా వచ్చినది ఆత్మ ఫలం. ఈ ఆత్మ ఫలాలు ప్రియమైన వల్ల ఈజ్ ఫ్రమ్ ద హార్ట్. ఇవి హృదయంలో నుండి ఫలించే ఫలాలుగా మనం చూస్తాం. ఇట్స్ నాట్ ఫ్రమ్ ద మైండ్. ఇవి మనస్సులో నుండి వచ్చేవి కాదు, కానీ హృదయంలో నుండి పండేటువంటి పంటే ఈ యొక్క ఆత్మ ఫలాలు అన్నమాట. దేర్ ఆఫ్ ద హార్ట్. భయము, ఫియర్, అనుమానము, తర్వాత ఇవన్నీ కూడా ఆఫ్ ద మైండ్. అవిశ్వాసము ఇవన్నీ కూడా మనసుకు చెందినవి, హృదయానికి చెందినవి. ఇవే గుణాలు ఈ ఆత్మ ఫలాలుగా మనం చూస్తున్నాం. విశ్వాసం కలిగి ఉండడం, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎల్లప్పుడూ
దేవుని బిడలుగా మనం మన జీవితంలో విశ్వాసము కలిగి ఉండాలి. తర్వాత సాత్వికము. దిస్ ఇస్ అనదర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్. నిజంగా దేవుని బిడ్డగా ఒక క్రైస్తవుడిగా ఉన్నామంటే ప్రియమైన వాళ్ళ ఇది మనం కలిగి ఉండాలి. ఇదేంటంటే సాత్వికము. వీ కెనాట్ బి అ ప్రౌడ్ పీపుల్. మనము గర్విష్ఠులుగా ఉండలేం. గర్వం మన జీవితంలో ఉండకూడదు. వీ షుడ్ బి హంబుల్ పీపుల్. సాత్వికం కలిగి మనం ఉండాలి. బైబిల్ చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఎవరైతే కొంతమంది మనం చూస్తుంటాం, వాళ్ళు హెచ్చించుకుంటుంటారా, నాకు అన్నీ తెలుసు, ఐఎమ్ ఎ గ్రేట్ పర్సన్, ఐఎమ్ చాలా గొప్పవాడిని నేను అని, ఐ నో ఎవ్రీథింగ్, నో బడీ హ్యాస్ టు టెల్ మీ ఎనీథింగ్, ఎవరు నాకు ఏం చెప్పని అవసరం లేదు, నాకు చాలా జ్ఞానం ఉంది అనుకోద్ది. ఆ గర్వం అది కమ్స్ ఫ్రమ్ ఇట్స్ అ ప్రైడ్. అది గర్వం అన్నమాట. ఎవరైతే విధేయతగా ఉంటారో, హంబుల్గా ఉంటారో, సాత్వికం కలిగి ఉంటారో, అయ్యో నాకు ఏమీ తెలియదండి, నేను నేర్చుకోవాలి, అండ్ దోస్ ఆర్ విల్లింగ్ టు లెర్న్, నేర్చుకునేందుకు ఆశపడేవాళ్ళు, ఆ సాత్విక గుణం కలిగిన వాళ్ళే అభివృద్ధి పొందుతారు జీవితంలో. దే విల్ ప్రాస్పర్ ఇన్ దేర్ లైఫ్స్. సాత్వికులు. అందుకే ఈ మాట మనం చూస్తే మన మహాత్మా గాంధీ, ఆయన బైబిల్ చదివి కొత్త నిబంధనలు మనం చూస్తున్నాము, సాత్వికులు భూలోకంలో స్వతంత్రించుకుంటున్న మాటను ఆయన నమ్మాడు. ఆయన ఈజ్ బిలీవ్డ్ దట్ వర్డ్. అందుకనే ఆయన ఒక గొప్ప ఉద్యమాన్ని బ్రిటిష్ ఎదురుగా ఆయన చేశాడు. ఆయన సాత్వికంతోనే చేశాడు. వారితో యుద్ధం చేయలేదు, కానీ సాత్వికంతోనే. కాబట్టి సాత్వికం అనేది దీవెన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. సాత్వికం అనుకోండి, టు బి హంబుల్, మనం తగ్గించుకొని ఉండాలి. తర్వాత ఆశా నిగ్రహము. ఇదేంటంటే కోరికన్నదంతా కూడా అనుభవించాలని మనం అనుభవించకూడదు. కోరికలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనము నిగ్రహం కలిగి ఉండాలి. నాకు అది కావాలంటే వెంటనే అనేది తప్ప తీసేసుకోకూడదు. లేకపోతే ఆ విధంగా నిగ్రహం కలిగి ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ డిజైర్స్. కోరికల మీద మనకు కంట్రోల్ అనేది ఉండాలి. ఇది ఆశ నిగ్రహం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియు లేదు. వీటికి విరోధమైన నియమం అనేది ఇంక ఏది కూడా లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యేసుక్రీస్తు సంబంధులు, దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్, వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసబడి ఉన్నారు. సో వీఆర్ క్రూసిఫైడ్ విత్ అవర్ ఫ్లెష్లీ డిజైర్, ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరము, ఇచ్చలు. కాబట్టి ఒక గొప్ప ఆత్మీయ పోరాటం అనేది మనకు ఉన్నది. ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి. ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం అనేది, దర్ ఇస్ ఆల్వేస్ బ్యాటల్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ స్పిరిట్ అండ్ ద బాడీ. శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శరీర ఆత్మకు పోరాటం అనేది ఇవి ఏం చేస్తాయంటే, సోల్ అని ఉన్నది మనకి. యాక్చువల్గా వీఆర్ ట్రైకానమీ అంటారు. ట్రైకానమీ అంటే మనం చూస్తాము, ఆత్మ, ప్రాణము, శరీరము, జీవము, ఆత్మ. శరీరము, జీవము, ఆత్మ. జీవం అనేది సోల్ అంటారు. దానికే ఇప్పుడు చూడండి, జ్ఞానేంద్రియాలు ఉండేది దేనికి తెలిసిన? శరీరానిక, ఆత్మక? అది సోల్ అంటారు. జీవి ప్రాణానికి ఈ జ్ఞానేంద్రియం వచ్చి వినికిడి, చూపు, ఇవన్నీ కూడా. అంటే చనిపోయిన మనకి అవన్నీ కూడా ఉండవు, శరీరం ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ యొక్క ఆత్మకును శరీరానికి ఎల్లప్పుడూ ఈ పోరాటం అనేది ఈ సోల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ శరీరం ఏం చేస్తుందంటే ఈ జ్ఞానేంద్రియాలని స్వాధీనపరచుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది. ఆత్మ కూడా ఏం చేస్తుందంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలని తన స్వాధీనంలో పరుచుకోవాలని ఆత్మ ప్రయాసపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఏమి చూస్తున్నామో, ఏమి వింటూ ఉన్నామో, ఏమి రుచి చూస్తూ ఉన్నామో, ఇవన్నీ సెన్సెస్ ఆత్మ తన స్వాధీనంలో ఉంచుకోవాలని ఆత్మ ప్రయాసపడుతూ పోరాడుతూ ఉంటుంది. శరీరం ఏం చేస్తుంది? ఈ జ్ఞానేంద్రియాలని తన స్వాధీనపరచుకోవాలని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి గొప్ప పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బైబిల్ చేసిన విధంగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరిచ్చలను మీరు నెరవేర్చరు. ఇదే మనం సరైనటువంటి మాట. ఆత్మచేత నడిపించబడినలా
ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరచ్ఛలను నెరవేర్చరు. వాక్ అకార్డింగ్ టు ద స్పిరిట్, దెన్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరచ్ఛలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి నిశ్చింతురో వాటిని చేయకుందరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఆత్మానుసారంగా నడుచుకోవడము. ఆత్మానుసారం అనుకోండి. సో యు మస్ట్ ఎన్కరేజ్ ద వైట్ డాగ్ ఇన్ అస్. మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాల్ని ప్రోత్సాహపరచుకుని ఉండాలి. ఆత్మకి ఆహారం పెడుతున్నామా, శరీరానికి ఆహారం పెడుతున్నామా? శరీరానికి ఆహారం పెట్టాలి. ఉదయకాలం, మధ్యాహ్నము, సాయంత్రం దాన్ని మనం పోషిస్తూ ఉంటాం శరీరానికి. కొంతమంది కాస్త ఎక్కువ కూడా పోషిస్తారు శరీరాన్ని, కాదు ఎక్కువ పోషిస్తూ ఉంటారు శరీరాన్ని. అదేవిధంగా ఆత్మను పోషించేవారుగా మనం ఉండాలి. వి మస్ట్ ఫీడ్ ద స్పిరిట్. మనలో ఆ ఆత్మీయ స్థితిని మనము పెంపొందింపు చేసుకోవాలి. వీ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్పిరిచువల్ థింగ్స్. అందుకే మనం చూస్తాం, ప్రియుడా అంటే యోహాను తను రాస్తూ ఉన్నాడు 3వ యోహానులో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో నువ్వు సౌఖ్యంగా ఉంటామని రాయబడింది 2వ వచనంలో. అంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాలను వర్ధిల్లుతామని దానికి అర్థం. అంటే ఫస్ట్ యూ మస్ట్ గ్రో ఇన్ యూర్ స్పిరిచువల్ థింగ్. నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లుతావు. యూ విల్ గ్రో అండ్ ప్రాస్పర్ ఇన్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ ఈవెన్ యాజ్ యూ గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ ఆస్పెక్ట్. నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లితే అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ఆత్మ విషయాల్లో మనం వర్ధిల్లే వాళ్ళుగా ఉండాలి. ఆర్ వి గ్రోయింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్? మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా? నువ్వు ఆత్మీయ ఎదుగుతున్నావంటే ఆశీర్వాదాలన్నీ నీ వెనకాల వస్తాయి. God will bless you with all other things. You will prosper in all other things. First give place to spiritual things. ఆత్మ సంబంధమైన విషయాలకి మొదటి స్థానం ఏంటి? మీ జీవితంలో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్. అన్నీ సరైన మార్గంలోని వెంట వస్తాయి. అందుకే మరి యోహాను రాస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలను సౌఖ్యంగా ఉంటావని ఇక్కడ రాయబడింది అన్నమాట. అంటే ఆత్మ విషయాల్లో వర్ధిల్లడం అంటే ఏంటి? ఆత్మను పోషించేవారుగా మనం ఉండాలి. ఆత్మను మనం పోషిస్తున్నామా? శరీరానికి కోరిక, ఆశ ఉన్న విధంగా శరీరం మనం పోషిస్తున్నాం, అది ఆత్మ కూడా పోషించాలి. ఆత్మను ఏ విధంగా పోషిస్తామంటే దేవుని వాక్యాన్ని చదివి ఆత్మీయంగా మనం బలపడడం ద్వారా మనము పోషిస్తాం. ప్రార్థించడం ద్వారా మనకి ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుతాం ఎప్పుడు మనం ప్రేయర్ చేస్తామో, ప్రార్థనలో ఉంటామో. మీరు చూడండి, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, కొంత సమయం తీసుకుని ప్రార్థనలో మీరు ఉంటే యూ విల్ ఫీల్ సో స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో చాలా స్ట్రాంగ్గా, బలంగా మీరు కనపడతారు. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసుకుంటారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు చదువుతారో, యూ విల్ ఫీల్ స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిచువల్. నీ ఆత్మీయ జీవితంలో మీరు చాలా బలంగా మీరు కనిపిస్తారు. ఎప్పుడంటే మీరు ప్రార్థించినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, సహవాసములో దేవునికి మందిరానికి వచ్చినప్పుడు, దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఎంతగానో బలపడతారు. ఎందుకంటే దేర్ ఇస్ అ ఫెలోషిప్, ప్రేయర్. అక్కడ ప్రార్థన సహవాసం ఉంటుంది కాబట్టి మీరు బలపడతారు. అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి మనము బలపడతాం. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము అభివృద్ధి పొందేటువంటి వారుగా ఉండాలి. వి మస్ట్ గ్రో ఇన్ అవర్ స్పిరిచువల్ థింగ్స్. అవే ఆత్మీయ ఫలాలు మన జీవితంలో మనం కలిగి ఉంటాం. మనం ప్రయాసపడాలి. ప్రభువా ఈ మంచి గుణాలను నా జీవితంలో దయచేసి. దానికి మనం ఏం చేయాలంటే ఆత్మను వర్ధిల్ల చేసుకోవాలి, ఆత్మను మనం పోషించాలి. ఆత్మకు ఏం కావాలంటే వాక్యం చదవాలి, ప్రార్థించాలి, దేవునికి బిడ్డల యొక్క సహవాసం కావాలి. మరి ఇదే ఆత్మకు కావాల్సిన విషయాలు. హౌ ఆర్ వి స్పెండింగ్ అవర్ టైం? ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? అసలే బైబిల్ చదవకుండా రోజులు అన్నిటికీ పని ఉంటుంది, సమయం ఉంటుంది, మనకి అన్ని పనులు చేసుకుంటాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, చదవడానికి మనకు సమయం ఉండదు. బైబిల్ చదవాలి ప్రతి ఒక్కరు కూడా. దేవునికి వాక్యం ఇది జీవ గ్రంథం. ఇట్ విల్ బ్లెస్ us. ఇది దేవుని గ్రంథం, అది మనల్ని దీవిస్తుంది, ఆస్తిస్తుంది. ప్రతి ఒక్కరు మీరు బైబిల్, ఎంతమంది మీరు బైబిల్ కంప్లీట్ చేస్తారో నాకు తెలియదు, కానీ యూ మస్ట్ కంప్లీట్ ద బైబిల్.
అట్లా ఒకసారి 2 సార్లు నేను చదవాలి. ఈ మధ్యలో నాకు స్నేహితుడు, ఒక మిత్రుడు, ఈ వాజ్ మై ఫ్రెండ్, బెంగళూరులో గొప్ప సేవకుడు. ఆయన పాల్ తంగయ్య అని, కొంతమంది మీకు తెలిసి ఉంటుందేమో, గొప్ప సేవకుడు బెంగళూరులో ఉంటాడు. ఆయన చెప్పాడు ఈ మధ్యలో, ఆయన చాలా ఇప్పుడు ఈ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అంటారు కదా, ఈ పెద్ద సంస్థ ఏజీ చర్చ్ అంటారు, ఈ మొత్తం ఇండియాకి ఆయన చైర్మన్. అంత పెద్ద, ఆయనకి ఎంతో పనులు ఉంటాయి. ఎంత బిజీగా ఉంటాడంటే ప్రతిసారి పోతూ ఉంటాడు ప్లేన్లో, అక్కడక్కడ ప్రయాణాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన ఒక గొప్ప విషయం ఏంటి ఆయన చెప్పింది, 28 డేస్లో బైబిల్ అంతా చదివి ముగించాడంట. ఆయన ఎలా చదివాడంటే ఆయన చెప్పాడు, ఎయిర్పోర్ట్లో కూర్చుంటే కూడా బైబిల్ చదువుతూ ఉంటాడంట, ఎక్కడున్నా సరే చదువుతూ ఉంటాడంట. ఈ వాజ్ ఏబుల్. బైబిల్ చదవాలి, మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనం స్పిరిచువల్గా ఆత్మ బలపడుతుంది, మన ఆత్మ అనేది బలపడుతుంది. ఆర్ యూ రీడింగ్ ద బైబుల్? బైబిల్ చదువుతున్న ధ్యానిస్తున్నారా? ఒక వచనం తీసి, ఒక వాక్య భాగం తీసి చదివి, ఈ బైబిల్ ఏంది? జీవ గ్రంథం, ఇస్ అ పవర్. దేవునికి గ్రంథం, దేవుని వాక్యానికి శక్తి అనేది ఉన్నది. ప్రపంచాన్ని మార్చివేసింది, మనుషులకి జీవితాన్ని మార్చేది శక్తి కలిగింది దేవునికి వాక్యం. ప్రియమైన వాళ్ళారా, ఒక సంస్థ ఉన్నది, దాని పేరు స్క్రిప్చర్ యూనియన్ అని చెప్తారు. ఇది బెంగళూరులో ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయరు, సువార్త సేవ చేసి ఎలా చేస్తారంటే, దేవుని వాక్యంలో కొన్ని వచనాలు తీసి చిన్న చిన్న బుక్లెట్స్గా ప్రింట్ చేస్తారు, చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాంట్లో ఇంకేం ఉండదు, ఓన్లీ దేవునికి వచనాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఈ వచనాలకు అంత శక్తి అనేది ఉన్నది, అది మనుషుల యొక్క జీవితాన్ని మార్చేస్తుంది, దేవుని వాక్యానికి శక్తి ఉన్నది అని చెప్పేసి. ఇప్పుడు దేవుని వాక్యం చదివి ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇట్ విల్ బిల్డ్ యువర్ లైఫ్, అది మీ జీవితాన్ని కట్టుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా బైబిల్ చదవాలి. నేను చెప్తున్నాను, బలపరుస్తున్నాను, రీడ్ ద బైబుల్, ఇట్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్. అందుకే మనం చదువుతున్నాము, దేవుడు మరి యెహోషువతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఈ యొక్క ధర్మశాస్త్రమును తప్పకుండా నువ్వు దివారాత్రములు ధ్యానించినలా నీ మార్గము వర్ధులు చేసుకుంటావని రాబడి. యూ విల్ ప్రాస్పర్ యువర్ వే. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు దివారాత్రులు ధ్యానిస్తే, నువ్వు చదివితే నీ మార్గాన్ని నువ్వు వర్ధులు చేసుకుంటావు. మన మార్గం వర్ధులు చేసుకోవాలంటే, అభివృద్ధి పొందాలంటే దేవుని వాక్యాన్ని చదువు. యూ విల్ ప్రాస్పర్ వెన్ యూ రీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని చదివితే. అదేవిధంగా ప్రార్థించడం మనం చాలా అవసరం. అన్ని ఉదయకాలం లేస్తాము, చాలా బిజీ ఉంటాము, అన్ని పనులు చేసుకుంటాము, ప్రార్థన చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో కొంత సమయం తీసుకొని మనం ప్రార్థించేవారు. సో వీ మస్ట్ హ్యావ్ దట్ క్వైట్ టైమ్ విత్ గాడ్. దేవునితో కొంత సమయం ప్రార్థించాలి. ప్రార్థన చేసేవారు గొప్పవారు అవుతారు ప్రియమైన. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ ద స్పిరిచువల్ థింగ్స్ ఇన్ లైఫ్. ఈ ఆత్మ సంబంధమైన విషయాలు మనము శ్రద్ధ వహించి వాటిని మన జీవితంలో సరిచేసుకునే వారుగా మనం ఉండాలి. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వీఆర్ ఇన్ దిస్ బ్యాటల్. మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో, ఈ యొక్క యుద్ధంలో మనం ఉంటున్నాము. ఇది ఎవరితో యుద్ధం చేసేది కాదు, కానీ మనలోనే యుద్ధం జరుగుతూ ఉంది. ఏంటంటే ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్. ఆత్మకు విరోధముగా శరీరము, శరీరమునకు విరోధముగా ఆత్మ అపేక్షించున్నవి, అవి ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నవి. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన విషయాలు మన కోరుకు. అందుకే బైబిల్లో ఇన్స్ట్రక్షన్ ఇస్ గివెన్ టు us, ఆత్మానుసారంగా నడుచుకొనిడి. ఆత్మానుసారంగా నడుచుకో. ఎంతవరకు మనం నడుచుకోగలుగుతాం ఆత్మానుసారంగా? ప్రేమ ఆత్మానుసారం నడుచుకోవాలంటే ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ బికాస్ వీఆర్ నాట్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ సంబంధంగా మనం నడవడం లేదు కాబట్టి అన్ని సమస్యలు మన జీవితంలో ఉంటున్నాయి. ఆత్మ సంబంధంగా నడిచే ఎలాంటి సమస్య మన జీవితంలో ఉండదు. ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో మనం సంబంధం మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం ఆత్మ విషయాలు మనం ఎదుగుతామో, పెరుగుతామో, అభివృద్ధి పొందుతామో, దేవునితో విల్ బీ కనెక్టెడ్. ఆయనతో కూడా కలిసి ఉంటాం కాబట్టి ఆయన యొద్ద ఉండే శక్తి, బలం మనం పొందుకుంటాం. మన ఆత్మ ఎదుగుతుంది, బలపడుతుంది. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ స్థితిలో గట్టివారుగా మనం ఉంటాం, శక్తివంత వారుగా మనం ఉంటాం, బలమైన వారుగా మనము ఉంటాము. కాబట్టి మనము ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరచను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరం విరోధముగా అపేక్షించున్నవి. అటు మనం చూస్తున్నాం, ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. ఈ దినాల్లో ఐ బిలీవ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆర్ వి నెగ్లెక్టింగ్ రీడింగ్ ఆఫ్ ద వర్డ్? దేవుని వాక్యాన్ని చదవడం మనం నెగ్లెక్ట్ చేస్తున్నామా? ప్రార్థించడం మనం నెగ్లెక్ట్ చేస్తున్నామా? ఆర్ వి నెగ్లెక్టింగ్ ద ప్రేయర్ టైం? ఆర్ వి ఏబుల్ టు స్పెండ్ టైం విత్ గాడ్? దేవునితో మీరు సమయం గడపగలుగుతున్నారా? వ్యక్తిగతంగా, కుటుంబంగా మరి ప్రార్థన చేసుకోగలుగుతున్నారు. మూడవది, దేవునికి మందిరానికి మనం క్రమంగా మనం రాగలుగుతున్నామా? ఆయన మనం కలుసుకుంటున్నామా? సహవాసం మనం కలిగి ఉంటున్నామా? ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ కమ్ టు గాడ్స్ హౌస్. దేవునికి మందిరానికి, దేవునికి సన్నిధికి మరి క్రమంగా మనం రావడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది.
ఈ విధంగా మనం ఆత్మీయ స్థితిలో మనము ఎదగలం. దిస్ హౌ వీ కెన్ గ్రో ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఉదయకాలం ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతుని నమ్ముతున్నాను. వి మస్ట్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ద స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. ఆత్మ సంబంధించిన విషయాలకి మనం ప్రాముఖ్యత ఇచ్చేవారుగా మనము ఉండాలి. అప్పుడు అన్ని విషయాలు మనం దీవించబడి ఆశించబడేవారుగా ఉంటాం. ప్రార్థన చేసుకున్న తల్ల మంచి సమయం అందరం కూడా bow down our heads and we pray. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. మనం తీర్మానం చేసుకుందాం ఉదయకాలం ప్రత్యేక విధంగా మన ఆత్మని ఎదిగింపు చేసుకోవాలి. ఆత్మస్థితిలో మనం బలపడే వరంగా ఉండాలి. ఆత్మ ఫలాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా మన జీవితంలో మనం కలిగిన వారుగా మనము ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మా ప్రేమగల మా తండ్రి, దయగల దేవ నాయన, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నీకు స్తోత్రాలు. మీరు మాతో కూడా ఉన్నారు, నీ సన్నిధి మాతో కూడా ఉన్నది. నాయన నీ వాక్యం మేము విన్నాం స్వామి, అనేక విషయాలు మాకు తెలియజేస్తున్నారు. నీకు స్తోత్రం. ఈ దినాల్లో నాయన మేము ఆత్మలో ఎదిగే విధముగా నాయన ఎదిగింపు చేసుకునే కృపను మీరు మాకు దయచేయండి. ఆత్మ సంబంధించిన విషయాలు ఆసక్తి కలిగిన వారుగా మీరు మా సహాయపడసి వేడుకున్నాం ప్రభువా. నాయన ఆత్మ ఫలాలు మా జీవితంలో కలిగి జీవించే జీవితం మీరు మాకు దయచేసి వేడుకున్నాం. ప్రేమ, సంతోషం, సమాధానం ఈ క్రియలు మా జీవితాలు మేము కలిగి నాయన తండ్రి నీకు మహిమ తెచ్చేవారుగా నాయన మీరు ఆ జీవితాలు చేయవలసింది వేడుకుంటున్నాం మా ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాలం మేము విన్న వాక్యము వ్యర్థంగా పోదని మేము అనుకుంటున్నాం మా ప్రభువా నాయన. అది తప్పనిసరిగా మా జీవితాల్లో ఫలాలు తీసుకొస్తుంది మా ప్రభువా. నీకు వదలు. ఒక్కొక్క బిడ్డను ప్రత్యేక విధంగా మీరు దీపించండి, ఆస్తించండి. ఈ దినం నీ కృపలతో నింపోసి వేడుకున్నాం యేసురాజ నాయన. బలమైనటువంటి క్రైస్తవులుగా నాయన విశ్వాసులుగా మీరు మమ్మల్ని బలపరచూసి వేడుకున్నాం. ఆత్మీయ జీవితంలో మేము బలంగా ఉండే కృపను దయచేసి వేడుకున్నాం తండ్రి నాయన. ఒక్కొక్కరిని బలపరిచి నీ కృపతో నింపోసి వేడుకున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సమయం అందరూ లేచి నిలబడదాం. మనం పాట పాడుకుని మనం కానుక తీసుకున్నాం సార్. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. చింతలన్నీ కలిగినను, నిందలన్నీ నన్ను చుట్టినా. చింతలన్నీ కలిగినను, నిందలన్నీ నన్ను చుట్టినా. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే. నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. స్తోత్రం.
ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. కృపగల దేవుడు, దయగల దేవుడు, ఈ దినాన మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసినందుకు నీకు స్తోత్రం. నీ సన్నిధికి మేము రాగలిగినాం మా ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యమే విన్నాం తండ్రి నాయన. నీ వాక్యం విన్న ప్రకారంగా మేము జీవించేదానికి కావాల్సిన కృపను మీరు మాకు దయచేసి వేడుకున్నాం. చిన్న ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశించిన ఆయన ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపోసి వేడుకున్నా. ఏ బిడ్డలకైతే ఎలాంటి అవస్థ ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడు మా ప్రభు. ఉదయ కాలం నాయన ఒక్కొక్క అవసరత నీ సన్నిధికి మేము తీసుకొస్తున్నాం. నీ హస్తాలు మేము తీసుకొస్తున్నాం మా ప్రభు. నాయన వారి జీవితాల్లో ఉంటున్న ప్రతి అవసరం మీరు చూస్తున్న దేవుడు. నీకు మరుగనిది ఏది కూడా లేదు మా ప్రభు. ఆయన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్తించి నాయన మార్గాలు తెరిచి నాయన వారికి అవసరాలు మీరు తీర్చోసి వేడుకున్నా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరిచిన ఆయన మంచి ఆరోగ్యం దయచేసి వేడుకున్నాం ప్రభు. ఏ బిడ్డలైతే నాయన ఒకవేళ మా ప్రభు నాయన ఆర్థిక విధమైనటువంటి సమస్యలతో ఉన్నారో నాయన తండ్రి ధారాళంగా మార్గం తెరిచి వారికి మీరు దయచేసి వేడుకున్నా. లోటు లేకుండా సమృద్ధిగా నీ దీవులతో నింపు ప్రభు. నీకు కృపను, నీ అనుగ్రహాన్ని, మంచితనాన్ని వారు వారి జీవితంలో అనుభవించే కృపని మీరు అనుగ్రహించి వేడుకున్నాం. I pray you release your blessing on them. నీ ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించోసి వేడుకున్నాం మా ప్రభు. నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నాయన ప్రభు ఏ విషయం కొరకు నేను అడుగుతున్నారు ప్రభు, నేను ఒకవేళ ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు మార్గం తెరిచి సహాయపడిన ఆయన నీ కృపతో నింపోసి వేడుకున్నా. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఒక్కొక్కరు మీరు దర్శించండి, నీ కృపతో నింపేసి రాజా. ఆత్మీయ స్థితిలో మీరు మమ్మల్ని బలపరుస్తూ వేడుకున్న ఈ దినాల్లో నీ వాక్యాన్ని ధ్యానించే విధంగా ప్రభు నీ సన్నిధిలో మేము సమయం గడపగలిగే కృపను అనుగ్రహించి వేడుకున్నాం. నీకు స్తోత్రాలు. నీ కృపతో నింపోసి వేడుకున్నాం నాయన. సర్వశక్తిమంతునిగా ఉన్నారు, నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటే సమయంలో మమ్మల్ని దయలాస్తాలకు అప్పు చెప్పుకున్నాం. మా ముందు ఉంచబడిన వారాన్ని మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి వేడుకున్నాం. సంఘంలో సేవన పరిచయం మీరు దీవించి చేసి రాజా నాయన. ఎవరైతే ఆన్లైన్లో మా సర్వీస్ చూస్తున్నారో బిడ్డలందరూ మీరు దీవించిన కృపతో నింపోసి వేడుకున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు, తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడుగా ఉండను గాక. Amen. Amen. God bless you. Have a nice week.